స్ట్రేంజ్ డార్లింగ్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఒకసారి చూడండి. ఒకవేళ ప్రైమ్ లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీశారు. ఒక 6 చాప్టర్స్ కింద డివైడ్ చేశారు మూవీని. అంటే ఒకటే స్టోరీ అనమాట, బట్ 6 చాప్టర్స్ కింద ఎగ్జిక్యూట్ చేశారు. ఈ చాప్టర్స్ అన్ని నాన్ లీనియర్ వేలో చూపిస్తారు. లైక్ మూవీ స్టార్ట్ అవ్వడం చాప్టర్ 3తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ చాప్టర్ 5 అలా అనమాట. సో ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందంటే, ఇట్స్ అన్ ఎంగేజింగ్ థ్రిల్లర్. రొటీన్ సైకో కిల్లర్ మూవీలో ఉండదు. చాలా ట్విస్ట్లు ఉంటాయి మూవీలో. ప్రతి సీన్కి సీట్ ఆఫ్ ది ఎడ్జ్ కూర్చుంటాం మనం. ఎక్కడ ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. డైరెక్టర్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ బాగుంది మూవీలో. ఈ మూవీని నార్మల్గా కూడా చూపించవచ్చు, కానీ ఒక నాన్ లీనియర్ స్క్రీన్ పైన ఎంచుకున్నారు. దానివల్ల మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసినా సరే అక్కడ వచ్చిన ట్విస్ట్ని గెస్ట్ చేయలేం. 2 క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక అమ్మాయి అండ్ ఒక అబ్బాయి. మ్యాక్సిమం మూవీ అంతా వీళ్ళిద్దరి మధ్య రన్ అవుతుంది. స్టార్టింగ్ ఈ అమ్మాయిని చంపుదామని అతను గన్ పట్టుకొని ఫాలో అవుతాడు. ఇంతకీ తను దొరికిందా లేదా, చంపగలిగాడా లేదా అనేది మూవీ మెయిన్ ప్లాట్. చాలా థిన్ లైన్ కదా, కానీ మూవీ ట్రీట్మెంట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అస్సలు మిస్ కాకండి, చూసేయండి. మెయిన్గా ఆ లీడ్ యాక్టర్స్గా చేసిన అమ్మాయి యాక్టింగ్ కోసం ఇంకోసారి చూసేయచ్చు. సూపర్ చేసింది బై యాక్టింగ్. లాస్ట్ 5 minutesలో ఒక కంటిన్యూస్ షాట్ ఉంటుంది. షీ నెయిల్డ్ ఇట్ అని చెప్పుకోవాలి. అసలు అలా ఎలా చేసింది అనిపిస్తుంది. బీజిఎం కూడా మూవీకి మెయిన్ ఎసెట్ అని చెప్పుకోవాలి. ఆ బీజిఎం మనల్ని హాంట్ చేస్తూ ఉంటుంది భయ్య. ఒక ఇంటెన్స్ ఫీల్ని అయితే తెప్పిస్తుంది. ఇది ఒక రియల్ స్టోరీ అని మైండ్లో పెట్టుకొని చూడండి, మూవీని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ రన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. మీకు కనుక సైకో థ్రిల్లర్ సిస్టమ్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడమని నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే మూవీలో బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ బోల్డ్ సీన్స్ ఉంటాయి. అంతే భయ్య, స్ట్రేంజ్ డార్లింగ్ మూవీ రివ్యూ. ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. మా సజెషన్స్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.